మాకు అత్యంత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికి వందనములు చెల్లిస్తున్నాను. ప్రతిరోజు వాక్యం చూస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. అలాగే ఇండ్లా ఫ్లారెన్స్ అనే ఛానల్ని మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మరి దేవుని దీవెనలు పొందుతున్నారని విశ్వసిస్తున్నాను. వాక్యం కూడా చూస్తున్నారని నమ్ముతున్నాను. వాక్యం వినండి. ప్రభువు నా ఎత్తకు వచ్చిన వారిని నేను ఎంత మాత్రం త్రోసివేయనని చెప్తున్నాడు కనుక దావీదు వలె మనం ఏదైనా తెలియక అపరాధములు చేస్తుంటే క్షమాపణ ప్రార్థన చేద్దాం, దీవెనలు పొందాం. 9వ అధ్యాయము 51వ అధ్యాయము 10-11 వచనాలు చూసుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించమయ్యా. నేను ఇంతకుముందు జీవించిన జీవితం నాకు వద్దయ్యా. ఇప్పుడు నా హృదయంలో స్థిరమైన మనసు కలిగించు, మరి శుద్ధ హృదయం కలుగజేయము, అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించము. ఇంతకు ముందున్న జీవితం, ఇంతకు ముందున్న హృదయం నాకు వద్దయ్యా. ఇప్పటి నుంచి నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు, ఒకే నిర్ణయంతో జీవించాలా అని అడుగుచున్నాడు దావీదు మహారాజు. నీవు నేను కూడా అలాగే అడగాలి కదా. అలాగే 11వ వచనంలో నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ సన్నిధి నుండి నేను చెడ్డవాడిని నన్ను నెట్టివేయకము. ఆ రోజు పరిసేయుడు, మరి క్రొత్త నిబంధన పరిసేయుడు ఎంతో గొప్పలు చెప్పుకుంటూ ఆయన ఆలయంలోకి వెళ్ళిపోయాడు. కానీ సుంకరు అంత మాత్రం వెళ్ళలేక రోడ్డును బయట నిలబడి ఆ ఆకాశం వైపు కనులెత్తుటికైనా ధైర్యం చాలక, దేవా పాపి నేను అడుగుచున్నాడు, నన్ను కరుణించమని క్షమాపణ ప్రార్థన అడుగుతున్నాడు, ఏడుస్తున్నాడు. ఆకాశం వైపు కనులెత్తుటికి కూడా ధైర్యం చాలినట్లుగా మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూసుకునేను. అలాగే ఇక్కడ అడుగుతున్నాడు, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. దావీదు మహారాజు అడుగుతున్నమాట ఎంత బాగుందంటే, దేవా నా యందు శుద్ధ హృదయం కలిగి చేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించము, నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకమయ్యా, నీ పరిశుద్ధాత్మతో నింపుమయ్యా నన్ను అని అడుగుతున్నాడు. మనం కూడా ఈరోజు ఆ విధంగా తీర్మానం చేసుకుందాం. 51వ దావీదు కీర్తనలో మరి దావీదు మహారాజు పాప ప్రాయశ్చిత ప్రార్థన ఎలా, పాప క్షమాపణ ప్రార్థన ఎలా అడుగుచున్నాడు. అలా మనం కూడా విసుగు చెందకుండా ఎన్ని వచనాలైతే ఉన్నాయి అన్ని కూడా మనం కంటత నేర్చుకుందాం. దేవుని దీవెనలు పొందాం. ఆయన ఎడలు అడుగుదాం. తను ఇంతకుముందు మనసు కాదు, పాత మనసు నాలో నుంచి తీసివేసి నూతన హృదయం, మరి పరిశుద్ధతను కలిగే హృదయం నాకు స్థిరముగా పుట్టించమని అడుగుదాం. ఆయన దీవెన పొందుదాం. దేవుని కృపలను ఎప్పుడు కూడా మనం విడిచిపోకుండా ఉండకూడదు. ఈ లోకంలో ఎవరు నమ్మినా కూడా దేవుని తర్వాత ఏదైనా కూడా. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికీ వందనములు.